ఎక్స్పైర్ అవ్వడం కొద్దిగా లేట్ అయ్యింది. అందరూ నమస్కారం. ముందుగా జనసేన పార్టీ తరఫున కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు చెప్తూ, కారణం ఏంటంటే ఏదైతే మన ఆంధ్ర రాష్ట్రంలో ఒక పెద్ద ప్రాజెక్టుగా ఉన్నటువంటి విశాఖ స్టీలు ఉన్నదో, కొంతమంది బలిదానాల వల్ల ఏర్పడినటువంటి ఒక పెద్ద ఫ్యాక్టరీ, దాంట్లో దాదాపుగా కొన్ని వేల కుటుంబాలు దాని మీద ఆధారపడి బ్రతకటమే కాకుండా ఒక పెద్ద ఎసెట్ అది ఆంధ్ర రాష్ట్రానికి. అలాంటి ఉక్కు పరిశ్రమ గతంలో ఉన్నటువంటి పాలకుల వైఫల్యాల వల్ల అభివృద్ధి దిశగా వెళ్లకుండా క్షీణిస్తూ వచ్చి లాస్ట్కి సెంట్రల్ గవర్నమెంట్ దాన్ని ప్రైవేటైజేషన్ చేయాలనే ఒక ఆలోచనకు కూడా వెళ్ళే స్థాయికి వచ్చిన తర్వాత ఆనాడున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం కానీ లేదంటే సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్నటువంటి నేషనల్ పార్టీస్ కానీ ఏ ఒక్కరూ కూడా దానికి వ్యతిరేకంగా, కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా మాట్లాడినటువంటి సందర్భం లేదు. మన రాష్ట్రం చూస్తే మన రాష్ట్రంలో ఉన్నటువంటి అప్పుడు అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ పార్టీ కానీ, ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి ఇప్పుడు మా యొక్క భాగస్వామ్య పార్టీ అయినటువంటి తెలుగుదేశం కానీ ఎవరూ కూడా నోరెత్తలేదు. అది కరెక్ట్ కాదు, ప్రైవేటైజేషన్ చేయొద్దు అని చెప్పేసి మాట్లాడినటువంటి పార్టీ ఏదైనా ఉందంటే ఈ రాష్ట్రంలో ఒక్క జనసేన పార్టీనే. 2021 జనవరిలో ప్రకటన వస్తే నెక్స్ట్ మంత్లోనే జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు, మనోహర్ గారు కేంద్ర ప్రభుత్వ పెద్దల దగ్గరికి వెళ్ళి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చి ఆ ఫ్యాక్టరీని ప్రైవేటైజ్ చేయటం కరెక్ట్ కాదు అని చెప్పి రావటమే కాకుండా అప్పటి నుంచి కూడా అనేక రకాలైనటువంటి ఉద్యమాలు చేసి ఎట్టకేలకు ఆ ఫ్యాక్టరీ ఆవరణలోకి వెళ్ళి ఆనాడు ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకోపోయినప్పటికీ, ఇబ్బందులు పెట్టినప్పటికీ కూడా ఆ ఫ్యాక్టరీ ఆవరణలోనే ఒక బహిరంగ సభ పెట్టి అక్కడ ఉన్నటువంటి కార్మికులకు కానీ అలానే రాష్ట్రంలో ఉన్న ప్రజలకు కానీ ఒక భరోసా కల్పించినటువంటి పార్టీ జనసేన పార్టీ. సో ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి ఎఫర్ట్స్ వల్ల కానీ, గతంలో జనసేన పార్టీ ఎఫర్ట్స్ వల్ల కానీ ఇవాళ సెంట్రల్ గవర్నమెంట్ ఒక అడుగు వెనక్కి వేసి ఆ ఫ్యాక్టరీని అభివృద్ధి చేయాలి అనే ఆలోచనతో 11,400 కోట్ల చిల్లర ఇవాళ ప్రకటించడం అనేది చాలా హర్షించదగ్గ విషయం. కనుక కేంద్ర ప్రభుత్వానికి జనసేన పార్టీ ధన్యవాదాలు తెలుపుతూ, ఇది పూర్తిగా ఒక రాజకీయ పార్టీగా మాట్లాడటం కంటే కూడా ఈ ఆంధ్ర రాష్ట్ర పౌరుడిగా నేనైతే మాట్లాడుతానో ఈ యొక్క ఏదైతే ఉందో మన క్రెడిట్ అంటామో ఈ క్రెడిట్ పూర్తిగా జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారికి దక్కాలి. ఎందుకంటే ఆయన రోడ్డు మీదకి వచ్చిన తర్వాతే సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఒకంత ఆలోచన చేసింది. ఎప్పుడో కొన్ని దశాబ్దాల క్రితం ఏర్పడినటువంటి ఫ్యాక్టరీ ఈ ఆంధ్ర ప్రాంతానికి చెందినటువంటి ఫ్యాక్టరీని ప్రైవేటైజ్ చేస్తే కరెక్ట్ కాదేమో అని ఒక ఆలోచన వాళ్ళలో కూడా రేకెత్తింది. సో దానికి పర్యవసానంగానే కూటమి ఏర్పడిన తర్వాత కానీ, కూటమిలో సీటులు తీసుకునేటప్పుడు కానీ పవన్ కళ్యాణ్ గారు ఒక అడుగు వెనక్కేసి బీజేపీతో సఖ్యతగా ఉన్న కారణం కూడా రాష్ట్రానికి మంచి చేపించుకోవచ్చు వాళ్ళతో అనే ఒక ఆలోచన చేస్తే ఆ రోజు ఉన్నటువంటి చాలామంది మేధావులు రకరకాల విశ్లేషణలు చేశారు. ఇప్పుడు 2 రోజుల క్రితం ఈ 11,000 కోట్లు ప్రకటించిన తర్వాత కూడా అదే మేధావి వర్గం వచ్చి రకరకాల విశ్లేషణలు మళ్ళా చేస్తూ మొదలుపెట్టారు. ఏదో అభివృద్ధికి ఇచ్చారు కానీ వాళ్ళేమి ప్రైవేటైజేషన్ చేయట్లేదని చెప్పేసి ప్రకటించలేదు కదా అనేది. మినిమం ఆలోచన చేసే ఏ పెద్ద మనిషి అయినా ఒకసారి ప్రైవేటైజేషన్ అని మళ్ళీ అభివృద్ధి చేస్తారు కానీ నిధులు ఇచ్చిన తర్వాత గవర్నమెంట్ సెక్టార్లో ఉన్నది ఇంకా అది ఎక్కడ ఉంటుంది, ఇంకా ప్రైవేటైజేషన్ మళ్ళీ చెప్పాలి దానికి ప్రత్యేకించి మినిమం ఆలోచన కదా. కానీ ఏదో చెయ్యాలి, ఇదేదో ఒక ఈ కీర్తి అంతా కూడా పవన్ కళ్యాణ్ గారికి వచ్చేస్తుంది, రాకుండా ఏదో ఒకటి మాట్లాడాలనే ఈ మేధావులు ఏదైతే ప్రయత్నం చేస్తారో దయచేసి మీరు రాష్ట్రం అభివృద్ధి చూడండి తప్పితే ఇక్కడ వ్యక్తిగతాలు వద్దు.
వ్యక్తిగతంగా పవన్ కళ్యాణ్ గారు చాలా క్రిటిసైజ్ చేశారు. ఇవన్నీ మేము ఎప్పుడు పట్టించుకోవాలా. మా ఆలోచన ఎప్పుడు కూడా రాష్ట్రం అభివృద్ధి చెందాలి, రాష్ట్రంలో ప్రజలకు మంచి జరగాలనే ఏకైక ఆలోచనతోనే ముందుకెళ్తున్నాం తప్పితే ఎవరు మెప్పు కోసమో ఎవరు మెడల్స్ కోసమో ఎప్పుడు కూడా జనసేన పార్టీ పనిచేయట్లేదు. దయచేసి మీరందరూ కూడా మంచి జరిగినప్పుడు మంచిని చెప్పండి ప్రజలకి. ఆ మంచికి కారణమైన వ్యక్తికి మీరు జైలు కొట్టమంటలేదు, కానీ వేరే రకంగా మీరు మాట్లాడొద్దని చెప్పేసి మాత్రం ఈ మేధావులందరికీ చెప్తూ మరొకసారి